ఆగండి శ్రీనివాస్ గారు. సో మీరు చెప్పండి, ఏంటి ఏమనుకుంటున్నారు, ఎట్లా చూస్తున్నారు? కేంద్రం ఈ విషయంలో ముందస్తు చర్యలు తీసుకుందని అనుకుంటున్నారా? నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వీక్షకులందరూ కూడా శుభోదయం. చెప్పండి. ఈ యొక్క సమస్య మీద కేంద్ర ప్రభుత్వ వైఖరిని విమర్శించడమే ప్రతిపక్షాల యొక్క అభిప్రాయం అని వారు భావించడం ఫస్ట్ వారి యొక్క తప్పిదం. ప్రతిపక్షాలు ఏదైతే ఈ సమస్య వస్తుందని ఇంతకుముందు కోటేశ్వరరావు గారు మాట్లాడిండు, పూర్ణాథరావు గారు మాట్లాడిన సంవాదం కానివ్వండి, అంతకుముందు వాళ్ళు ఇచ్చినటువంటి దాని మీద కానివ్వండి చూస్తే కోటేశ్వరరావు గారు క్లియర్ గా చెప్పారు, ఇక్కడ ఇవాళ ఈ రాత్రికి రాత్రి ఉత్పన్నమైనటువంటి విషయం కాదు ఇది ఇరాన్ మీద జరిగినటువంటి దాడి. కొన్ని నెలలుగా దీని మీద చర్చలు జరుగుతున్నాయి. ఎప్పుడైనా దాడి జరగవచ్చు అన్నటువంటి వార్త అందరికీ తెలుసు. తర్వాత సరే ఈయన ఇజ్రాయెల్ పోగానే మన ప్రధానమంత్రి గారు అక్కడ దాడి జరిగిందని విమర్శలు వచ్చినా అది నిజమైనా కాకున్నా చూడడానికి అది కరెక్ట్ కనబడుతుంది. మనం దానికి ప్రొవోకేట్ చేసినామని చెప్పి నేను అనట్లేదు. కాకపోతే మనం ఇంత పెద్ద దేశం, 140 కోట్ల జనాభా కలిగినటువంటి దేశం, అత్యధికమైనటువంటి దిగుమతులు చేసుకుని పెట్రోలియం ప్రొడక్షన్ మనం ఎక్కువ దిగుమతి చేసుకునేటువంటి దేశం ప్రపంచంలో. మనం ముందస్తు చర్యలుగా మనం ఏం చేసినాం ఒక అంశం. రెండోది విలువలు పెంచలేదు, దానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. ప్రతిదానికి కాంగ్రెస్ ప్రభుత్వం సాకు చూపించి 12 సంవత్సరాలుగా మీరు కూడా చేస్తున్నారు కాబట్టి దాని గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. 12 సంవత్సరాలుగా మీరు ఏం చేశారు అది మొదలు చెప్పండి. విమర్శలు అక్కన పెడదాం, ప్రజా అవసరాల గురించి మాట్లాడదాం. వాణిజ్యపరమైన అంటే కమర్షియల్ సిలిండర్స్ ను ఇమీడియట్ గా మేము సప్లై చేయడం బంద్ చేయడం అనేది ఇచ్చినటువంటి ప్రకటన కూడా తప్పు ప్రభుత్వం. ఎందుకు తప్పు అంటే ఇవాళ నగరాల లోపల, గ్రామాల లోపల పక్కన పెట్టి నగరాల లోపల ఇంట్లో ఎంతమంది వండుకొని తింటున్నారో అంతమంది బయట కూడా తింటున్నారు. హాస్టల్స్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి, తర్వాత యూనివర్సిటీస్, అదేవిధంగా ఇప్పుడు వర్కింగ్ ఎంప్లాయీస్ అంటే అందరూ కూడా హోటల్స్ మీద అంటే బయటి ఫుడ్ మీద ఆధారపడి బ్రతికి ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగి ఉన్నది. గృహ అవసరానికి సిలిండర్లు ఎంత అవసరమో ఇవాళ వాణిజ్య వాళ్లకు కూడా సిలిండర్లు ఇవ్వాల్సినటువంటి అంతే ఆవశ్యకత ఉంది. ఇంకొక అంశము, ఇమీడియట్ గా ఎప్పుడైతే ఇక్కడ ఏదో స్కేర్సిటీ వస్తుంది అన్న వార్త రాగానే ప్రభుత్వం వెంటనే ధర పెంచింది. ఇది దేనికి సంకేతం? నిల్వలు లేవనడానికి సంకేతమా, లేకపోతే ఉన్నటువంటి నిల్వల మీద మనం డబ్బు ఎక్కువ చేసుకుంటానికి సంకేతమా? ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుంది. వాస్తవం, క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పుడు మీరు ఇక్కడ రేట్లు తగ్గించరా? తగ్గించేటువంటి వాళ్ళకి మీకు పెంచే హక్కు ఎక్కడ ఉంది? అందులో జనాలు ప్యానిక్ చేయడానికి ఇమీడియట్ గా ఎందుకు పెంచాలి? కొంత సమయం మనం పాటించి ధర పెంచే వరకు ఎట్లా మన స్కేర్సిటీ వస్తుందని రోజు 2 లీటర్ల పెట్రోల్ పోసుకునేవాడు స్కేర్సిటీ వస్తాయంటే ట్యాంక్ ఫుల్ చేయించుకుంటాం. అదేవిధంగా ప్రతి వాడు జనాలండి ఒక్కోళ్ళు అందరి మైండ్ సెట్ ఒక తీరు ఉండదు. ప్రభుత్వం ఇచ్చే సంకేతాల మీద ఇమీడియట్ గా స్కేర్సిటీ వస్తుందని చెప్పేసి అందరు విలువలు పెంచుకునే ప్రయత్నం చేసిండ్రు. వాస్తవం, ఒకరోజు ఇమీడియట్ గా సిలిండర్ అయిపోగానే ఖాళీ సిలిండర్ లేకున్నా కూడా బుక్ చేసుకోవడం అనేది ప్రారంభించారు అవసరాలకు. వేరే కమర్షియల్ సిలిండర్స్ వాళ్ళు కూడా వీలైనంత వరకు వాళ్లకు అవకాశం ఉన్నంత వరకు స్టాక్స్ పెంచుకునే ప్రయత్నం చేసిండ్రు. దానివల్ల కొంత కృత్రిమైనటువంటి వస్తుంది. దీనికి కారణం ఎవరు? మీరు ధర పెంచడం దీనికి ప్రధానమైనటువంటి కారణం. ధర పెంచడం ప్రధానమంత్రి గారు ఇంత ప్రతి మనిషి అంటే ప్రతి ఒంటింట్లో సమస్య వచ్చినటువంటి పరిస్థితిలో కూడా పార్లమెంట్ లో చర్చించరు, అఖిల పక్షాన్ని పిలిచి మాట్లాడరు. ఈ దేశంలో కూడా ప్రజాస్వామ్య దేశం అంటేనే ప్రజాస్వామ్యం అంటే ప్రతిపక్షం. మీరు ప్రతిపక్షాన్ని కాన్ఫరెన్స్ లోకి ఎందుకు తీసుకోరు? ఇదివరకు ఎప్పుడు యుద్ధాలు జరిగినా ఎప్పుడైనటువంటి ఒక అనిశ్చితమైన పరిస్థితి వచ్చినా ప్రతిపక్షాలతో అఖిలపక్షం మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవడం వల్ల వాళ్ళు మీకు కాన్ఫరెన్స్ లోకి వస్తారు. విమర్శించే అవకాశం కూడా తగ్గిపోద్ది. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తారు కాబట్టి వాళ్ళకి అనడానికి ఆస్కారం తగ్గుతుంది. మరి మీరు ఆ పని ఎందుకు చేయట్లేదు? అందరు సలహాలు సంప్రదింపులు తీసుకోవాలి కదా. మన దేశం యొక్క గొప్పతనం మీద అటల్ బిహారీ వాజ్పేయి గారిని అంతర్జాతీయ దానికి దేశ ప్రతినిధిగా, ఒక ప్రతిపక్ష నాయకుని దేశ ప్రతినిధిగా పంపించినటువంటి సాంప్రదాయం కలిగినటువంటి భారతదేశం ఇది. ఈ దేశంలో కూడా మీరు కనీస ప్రతిపక్షాలతో మాట్లాడడానికి ఇష్టపడదు. గత 12 సంవత్సరాలకు ఎన్నిసార్లు ప్రతిపక్షాలతో మాట్లాడింది అఖిలపక్ష మీటింగ్ కండక్ట్ చేసిందా? కరోనా సమయంలో జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేసింది. మీరు ప్రతిపక్షాన్ని కాన్ఫరెన్స్ లోకి తీసుకోకపోతే డెమోక్రసీ ఎట్లా అవుతుంది? ప్రజా అభిప్రాయం మీకు ఎట్లా తెలుస్తుంది? కేవలం మీ చుట్టూ ఉన్నటువంటి భజన బృందాలు మీ అభిప్రాయాలు తీసుకోవడం వల్ల ప్రజల యొక్క నిజమైన సమస్యలు మీ దృష్టికి రావు. ప్రతిపక్షాల యొక్క వాయిస్ తీసుకుంటేనే మీకు సరి అయినటువంటిది వస్తుంది. ఏది మాట్లాడిన ప్రతి సమస్యకు గత ప్రభుత్వమే కారణమైనప్పుడు మీరెందుకు మరి మాకే ఉపయోగిస్తే మేమే చేస్తాం కదా పని.
ఇప్పుడు మాకు ఉపయోగపడి మేము ఎట్లా చేస్తున్నాం, దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలని మేము చేసి చూపిస్తాము. మీరు మీ ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, సమాధానం చెప్పాల్సిన అవసరం గవర్నమెంట్ కు ఉన్నది, ప్రధానమంత్రి గారికి ఉంది. ప్రధానమంత్రి గారిని పార్లమెంట్ లో చర్చ జరుగుతుంటే కేరళ ఎన్నికల ప్రచారం చేస్తారు. రాజకీయానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, ప్రజలు ఇంత భయాందోళన పరిస్థితిలో ఉన్నారు, వీళ్ళకి మానసికంగా Okay. మన్ కీ బాత్ మీరు మాట్లాడేటువంటి ప్రధానమంత్రి గారు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? దీని మీద వాళ్ళు వివరణ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది కదా. Yes, కనుక్కుందామండి. యుద్ధం వల్ల ఉత్పన్నమైనటువంటి పరిస్థితి మీద సవివరమైనటువంటి అభిప్రాయం ప్రభుత్వము, ప్రధానమంత్రి గారు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. Yes. ప్రజలకు భరోసా కల్పించాల్సింది కుటుంబ పెద్దకి ఎట్లా ఉంటుందో అదే విధంగా దేశ ప్రధానికి మాత్రమే దీని మీద పూర్తి బాధ్యత ఉన్నది. Okay, exactly. బాధ్యతలు ఎవరి మీద పెట్టేసి తప్పించుకునేటువంటి అవకాశం లేదు.